బల్గం టీవీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రవంతి. ముందుగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పంటలను కాపాడండి. నిన్న రైతులైతే బ్రిడ్జి పైన రైతుల ధర్నా నిర్వహించారు. పొత్తేరు మానేరు వాగు పైన మిడ్ మానేరు నీటిని విడుదల చేయాలని బ్రిడ్జిపై ధర్నా చేశారు. 3 ఫేజ్ కరెంటు సరఫరా చేయాలని కూడా నిరసన తెలియజేశారు. నారుమడులు ఎండిపోతున్నాయని, పంటలను కాపాడాలని కోరుతూ రైతులు గురువారం రోడ్డెక్కారు. మిడ్ మానేరు నీటిని విడుదల చేయాలంటూ ఇల్లంతకుంట మండలం పొత్తూరు బ్రిడ్జిపై ఆందోళన చేపట్టారు. తాగునీటి కోసం తిప్పలవుతుందని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి కోసం అయితే మాకు తిప్పలవుతుందని చెప్పేసి మహిళలు కూడా బిందెలతోనైతే నిరసన తెలియజేశారు. పొత్తూరు బ్రిడ్జిపై నిరసన తెలియజేశారు. ఇల్లంతకుంట మండలం ఇల్లంతకుంట, తంగల్పల్లి, బోయినపల్లి ఎస్ఐ కూడా అక్కడికి చేరుకొని ధర్నాను కూడా విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు అలాగే కార్యకర్తలు తదితరులు కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా ఇక్కడ నిజామాబాద్లో కూడా ధర్నా చేసిరు రైతులు. 3 ఫేజ్ కరెంటు ఇవ్వాలని చెప్పేసి, వ్యవసాయానికి 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ మండలంలోని నిజామాబాద్ క్రాసింగ్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. వ్యవసాయానికి 3 ఫేజ్ కరెంటు ఇవ్వాలని చెప్పేసి రైతులు కూడా నిజామాబాద్లో రోడ్డు పైన బైఠాయించారు. 3 ఫేజ్ కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పేసి, పంటలకు నీరు అందడం లేదని చెప్పేసి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూడా వివిధ తదితరులు కూడా పాల్గొన్నారు. సబ్స్టేషన్ ఎదుట రైతుల నిరసన. ఇది వీర్నపల్లిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వీర్నపల్లి మండలం అడవిపదర రైతులు స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట నిరసన తెలియజేశారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కూడా కోరారు. కరెంటు లేక, నీరు లేక, తాగడానికి నీరు లేక, వ్యవసాయానికి కూడా కరెంటు లేక రైతులైతే ఈ విధంగానైతే రోడ్డెక్కుతున్నారు. 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని, తాగునీటి సమస్య ఉందని చెప్పేసి ఇలా రోడ్డు అయితే ఎక్కుతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా రైతులు తెలియజేశారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్లయితే రైతు సంక్షేమమే ధ్యేయం. నిజామాబాద్లో పనులు ప్రారంభిస్తున్న విప్ ఆది శ్రీనివాస్. రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు పేర్కొన్నారు. మండలంలోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో 51 లక్షలతో చేపట్టే పనులు, అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం 38 మందికి 15.46 లక్షల విలువైన CMRF చెక్లను పంపించేశారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామన్నారు. త్వరలోనే అమలు చేయనున్న ఇందిరమ్మ బీమా పథకం ప్రపంచంలోనే ఎక్కడ లేదన్నారు. అమలు చేయనున్న ఇందిరమ్మ బీమా పథకం త్వరలోనే ప్రారంభిస్తున్నారట. అది కూడా మరి ఎక్కడ లేదు అని చెప్పేసి తెలియజేశారు. వేములవాడ నియోజకవర్గంలోని రోడ్లు, వంతెనాల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు, రాజన్న ఆలయ అభివృద్ధి పనులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేసిందని చెప్పేసి తెలియజేశారు. కొనరావుపేట మండలంలోని 2 బ్రిడ్జిలకు సంబంధించిన అంచనాలు సిద్ధమయ్యాయని, మరో బ్రిడ్జికి డ్రాయింగ్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వేములవాడలో 3వ బ్రిడ్జికి 2015లో శంకుస్థాపన చేసినప్పటికీ 10 ఏళ్ల పాటు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఇవ్వలేకపోయామన్నారు. 10 ఏళ్ల పాటు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కూడా ఇవ్వలేకపోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6.96 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ ముస్కు ముకుందారెడ్డి, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే కార్యకర్తలే కాకుండా అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 28 మందికి 10.99 లక్షల విలువైన చెక్కులను విప్ ఆది శ్రీనివాస్ తన నివాసంలో పంపించేశారు. వేములవాడ రూరల్ మండలంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 30 మందికి 17 లక్షల విలువైన CMRF చెక్కులను విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు. పార్టీ మండలాల అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. 28 మందికి 10.99 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికైతే CMR చెక్కులను విడుదల చేశారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేశారు. త్వరలోనే అమలు చేయనున్న ఇందిరమ్మ బీమా పథకం ప్రపంచంలోనే ఎక్కడ లేదని చెప్పేసి కూడా తెలియజేశారు. దగ్గరుండి కూడా పనులు చూసుకుంటున్నారు వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు. చకచక పనులు అయితే కావస్తూ ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ కూడా నిధులు తీసుకొస్తామని చెప్పేసి కూడా అన్నారు. ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా అందరికీ అందుబాటులో ఉంటామని చెప్పి కూడా తెలియజేశారు. అలాగే మరొక వార్త చూసుకున్నట్టయితే ప్రమాదకర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రమాదకర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ మహేష్ బిగ్గీతే సూచించారు. కొద్రుపాక చౌరస్తాలో ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ను గురువారం పరిశీలించారు. ప్రమాదాలకు దారితీసే కారణాలకు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మలుపుల వద్ద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయడం, స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని ఆదేశించారు. అనంతరం అన్వాడ వద్ద గల మిడ్ మానేరు ప్రాజెక్టును పరిశీలించారు. వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ ఎన్ రమకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని, అలాగే అధికారులతో సమన్వయం చేసుకుని నివారణ చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే గారు. కుదురుపాక చౌరస్తాలో ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ను గురువారం దగ్గరుండి కూడా పరీక్షించారు. సో ఎలాంటి ప్రమాదాలు జరగద్దు, స్పీడ్ బ్రేకర్లు ఎక్కడెక్కడ వేయాలని చెప్పేసి కూడా అధికారులు తెలియజేశారు. సో ఇది ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ మధ్య కాలంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో అలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేశారు. అలాగే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అడవిలో షికారు చేస్తున్నారు. చాలామంది కూడా అడవిలోకి వెళ్తున్నారు. ఇలా అడవి జంతువులను వేటాడి ఊరిలో విక్రయిస్తున్నారు. మరి అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు. వారిపైన కేసులు కూడా నమోదు చేస్తున్నాం అంటున్నారు. ఒకసారి ఆ వార్త కూడా మనం చూద్దాము. అడవిలో షికారి. ఇటీవల ఇల్లంతకుంట మండలంలో అడవి పందిని వేటాడి పట్టుకున్న వేటగాళ్లు ఆ మాంసాన్ని ఊరిలో విక్రయించారు. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ సెక్షన్ అధికారి మాంసం విక్రయిస్తున్న ప్రదేశానికి చేరగానే సదరు వ్యక్తి ద్విచక్ర వాహనం మాంసాన్ని వదిలేసి పరారయ్యాడు. అటవీశాఖ అధికారి వాహనాన్ని సీజ్ చేసి మాంసాన్ని ల్యాబ్ పరీక్షలకైతే పంపించారంట. సో సదరు వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని అలాగే మాంసాన్ని వదిలేసి కూడా పరారయ్యండి అని చెప్పేసి అంటున్నారు. వాహనాన్ని సీజ్ చేసి మాంసాన్ని ల్యాబ్ పరీక్షల కోసం అయితే పంపించారంట. అంతేకాకుండా కొనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన గంగారాం ఇటీవల అడవి ప్రాంతంలో వలలు పెట్టి ఉడుములను పట్టి బహిరంగంగానే విక్రయించాడు. సమాచారం అందుకున్న వేములవాడ ఫారెస్ట్ అధికారులు మామిడిపల్లి అటవీ ప్రాంతంలో వారం రోజుల క్రితం తనిఖీ చేయగా గంగారాం వద్ద చనిపోయిన మరో ఉడుము లభించిందంట. దీంతో ఉడుమును స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు అతనిపై కేసు నమోదు చేసిన అని చెప్పేసి అంటున్నారు. ఎవరైతే ఇలా అటవీ ప్రాంతంలోకి వెళ్ళి జంతువులను పట్టి వేటాడి మాంసాన్ని ఊరిలో విక్రయిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం, వారిపైన కూడా కేసు నమోదు చేస్తామని చెప్పేసి నాగేశ్వరరావు ఫారెస్ట్ రేంజ్ అధికారి కూడా తెలియజేశారు. ఎవరైనా అడవిలో వెళ్ళినా వన్యప్రాణులను వధించినా కేసు నమోదు చేస్తాం. ఇటీవల ఇల్లంతకుంటలో అడవి పంది మాంసాన్ని విక్రయించే వ్యక్తిపై కేసు నమోదు చేసినాం. వాహనాన్ని కూడా సీజ్ చేశాం. వేటగాళ్లపై గతంలో కేసు నమోదు చేశారు. వారిపై నిఘా ఉంచాం. ఇంకా ఎవరైనా ఈ వృత్తిని కొనసాగిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పేసి వన్యప్రాణుల జోలికి వెళ్ళవద్దు, వన్యప్రాణులు వధించడం తీవ్ర నేరంగా పరిగణిస్తామని చెప్పేసి నాగేశ్వరరావు కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే యథేచ్ఛంగా వన్యప్రాణులు వేటాడుతున్నారు. రాత్రి వేళలో కుక్కలు, టార్చ్ లైట్లు, వలలు ఊరుల వెంట వేసుకొని అడవుల జంతువులను మట్టు పెడుతున్నారంట. రాత్రి వేళలో అయితే కుక్కలు, టార్చ్ లైట్లు, వలలు, ఉరులు వెంట తీసుకొని అడవి జంతువులను మట్టు పెడుతున్నారంట. ఇది రాత్రి టైంలోనే మంచిగా ఉంటుంది, ఎవరు చూడరని చెప్పేసి ఇదే మనకు సరైన సమయం అని చెప్పేసి వారితో పాటు కుక్కలట, టార్చ్ లైట్లు, వలలు, ఉరులు వాటికి పెట్టడానికి ఉరులు కూడా వారి వెంట తీసుకెళ్తున్నారంట. వన్యప్రాణులు నీరు తాగే ప్రాంతాలు ఉండే ప్రదేశాలను ముందుగానే గుర్తిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వేటగాళ్లు వన్యప్రాణులను బంధిస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అడవి జంతువులను వధించడం, చంపడం నేరం. కానీ వేటను వృత్తిగా స్వీకరించి కొందరు గుట్టుగా దందా సాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అటవీశాఖ అధికారులు వేటగాళ్లను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నా అడవిలో షికారు వేట ఆగడం లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో అంతేకాకుండా వన్యప్రాణుల బలి ఎల్లరెడ్డిపేట, కొనరావుపేట, చందుర్తి, రుద్రంగి, వీర్నపల్లి, గొమరపేట మండలాల్లో దట్టమైన అడవులు ఉండగా సో ఈ ప్రాంతాల్లో అయితే బాగా దట్టమైన అడవులు ఉంటాయి. ఇవ్వే సరైన అవకాశం అని చెప్పేసి ముఖ్యంగా ఈ వేటగాళ్ళు అయితే ఈ వృత్తికైతే మంచిగా కంటిన్యూ సాగిస్తున్నారు వారి వృత్తిని అయితే. ముస్తాబాద్, ఇల్లంతకుంట, వేములవాడ రూరల్, బోయినపల్లి, తంగల్పల్లి మండలాల్లో చిట్టడవులు ఉన్నాయి. జిల్లాలో 7,914 చదరపు కిలోమీటర్ల అడవులు విస్తరించి ఉన్నాయి. జిల్లాలో అడవుల్లో కుందేలు, దుప్పలు, జింకలు, మానువోతులు, ఉడుములు, కొండగొర్రెలు, అడవి పందులు, నక్కలు, తోడేళ్లు, అడవి కోళ్లు, ఏదులు, నెమళ్ళు ఉన్నాయి. వీటిని వధించడం నేరమైనా పట్టించుకోకుండా వేటగాళ్లు రహస్యంగా దందా సాగిస్తున్నారు. అటవీ గ్రామాలకు చెందిన వేటగాళ్లు స్థానిక పోలీసులను మచ్చిక చేసుకొని, అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులను కూడా వాళ్ళు మచ్చిక చేసుకుని వన్యప్రాణుల మాంసాన్ని అందిస్తూ భయం లేకుండా వేట సాగిస్తున్నారంట. అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులను కూడా మంచిగా చేసుకొని వారికి కూడా కొంచెం మాంసం ఇస్తామని చెప్పేసి వేటనైతే కొనసాగిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అటవీ శాఖకు సిబ్బంది తక్కువ ఉండటంతో వేటగాళ్లను నిరోధించడం కష్టంగా మారింది. పోలీసుల భయం లేకపోవడంతో వన్యప్రాణుల వ్యధ యథేచ్ఛంగా సాగుతుంది. జిల్లాలో 5 చిరుతపులులు ఉండగా వాటికి అడవుల్లో పూర్తి స్థాయి ఆహారం దొరక్క ఊరిలోకి వచ్చి పశువులపై దాడులు చేస్తున్నాయి. అడవుల్లో చిరుతకు వన్యప్రాణులు లభిస్తే అడవి జనవాసుల్లోకి వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నారు. అడవిలో వేటగాళ్ళు వాళ్ళు పోయి మంచిగా అడవి జంతువులను పట్టుకొని తీసుకొని వస్తున్నారు.
అడవిలో ఉన్న పులులు ఏం చేస్తాయి, అవి మన మీదకి వస్తాయి, మన ఊరి మీదకి వస్తాయి, అలాగే మనం పెంచుకునే జంతువుల పైనకి వచ్చి అవి తినేస్తాయి. సో అవిటికి అక్కడ అడవిల్లో జంతువులు లభిస్తే అవి ఊరి మీదకి ఎందుకు వచ్చి పడతాయి. సో అది ముఖ్యంగా పోలీసు వాళ్ళు అంటే నిఘా తక్కువైపోయింది, అటవీ శాఖ సిబ్బంది కూడా తక్కువ ఉండడం వల్ల కూడా వేటగాళ్ళ పని మంచిగా చాలా ఈజీగా అయిపోయింది. వారికి పోలీసులు అంటే కూడా భయం లేదు, యథేచ్ఛంగా వన్యప్రాణులను బలిచ్చి ఊర్లో అయితే విక్రయిస్తున్నారు. సో అటవీ శాఖ అధికారులు కూడా వీటిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలా వన్యప్రాణులు వధించడం కూడా చట్టరీత్యా నేరం అని చెప్పేసి తెలియజేయచ్చు. సో ఇకనైనా ఫారెస్ట్ అధికారులు వీటిపైన ఒక నిఘా పెట్టండి. ఎవరైనా ఇలాంటి పాల్పడితే మాత్రం వారిపైన కేసు కూడా నమోదు చేస్తా అని చెప్పేసి తెలియజేస్తారు. కానీ భయం లేదు, ఒక్కసారి ఇది చూసుకుంటే బాగుంటుంది.